గురువుగారు ఇప్పుడు చాలా మంది హిజ్రాలు అనగానే దూరం ఉంటారు. వాళ్ళకి భయపడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరకొచ్చినా చిరాకు పడుతూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ మాత్రం తీసుకోవాలి అనుకుంటారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మంచివి అంటారు. అసలు మీరేమంటారు దీన్ని? హిజ్రాలు హ్మ్. ఇప్పుడున్నటువంటి హిజ్రాలు కాదు హిజ్రాలు అంటే. వీళ్ళు ఓకే. మామూలు మనలాగా మనుషులు అంతే. వాళ్ళ ఓకే. బ్లెస్సింగ్స్‌కి ఏం పవర్‌లు ఏమి ఉండదు. హ్మ్. కాకపోతే వాళ్ళు పాపం అటు ఆడ కాక, ఇటు మాస్కులైన్, ఇటు ఫెమినైన్ కాకుండా ఉన్నారన్న జాలితో, హ్మ్. వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో హ్మ్. మనం డబ్బులిస్తాం. ఓకే. వాళ్ళేం చేస్తున్నారు, డిమాండ్ అయిపోయి వాళ్ళు హ్మ్. రౌడీయిజం చేస్తున్నారు. అవును. ట్రైన్స్‌లో రౌడీయిజం అంటే హ్మ్. మన కొంతమంది మంచోళ్ళున్నారు. హ్మ్. గృహప్రవేశాలు అవి చేస్తుంటే 15,000 ఇవ్వు, 25,000 ఇవ్వు, డిమాండ్ లక్షలు చేయడం. కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆటో అవును. టీములు మళ్ళీ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ లాగా గోడ మీద డబ్బులు టీమ్. తీసుకొని సిగ్నేచర్ పెడతాడు. మా గురువు పెట్టాడు. మళ్ళీ హ్మ్. ఇంకో బ్యాచ్ వస్తది. అప్పుడు ఈ సంతకం చూడు అప్పుడు నిన్ను అడగడు అని. గెజిటెడ్ అవును. ఆఫీసర్ సైన్ లాగా. అవును. రెండోవాడిస్తే అది చూస్తారు. చూసి హ్మ్. ఇది డూప్లికేటు. హ్మ్. ఈ మేము ఇంకోటి మళ్ళీ ఒరిజినల్. ఇవ్వాలి అని మళ్ళీ తీసుకుంటారు. ఇలా హ్మ్. నడుస్తుంది. హ్మ్. అసలు హిజ్రాలు అంటే ఒరిజినల్ హిజ్రాలు హ్మ్. వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు లేరు. ఇప్పుడున్న వాళ్ళు ఓకే. వాళ్ళు కాదు. హ్మ్. వీళ్ళ మానవుల రూపాల్లో ఉండి ఇప్పుడంతా కూడా హ్మ్. అధర్మ మార్గంలో నడుస్తున్నారు మాక్సిమం. అవును. కాబట్టి మరి గౌరవం ప్రజల్లో పోగొట్టుకున్నారు. హ్మ్. అదే వీళ్ళు గనక మంచిగా తయారైతే హ్మ్. చక్కగా ప్రజలు రెస్పెక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఎప్పుడు ప్రజలు. హ్మ్. కాకపోతే డబ్బులు తక్కువొస్తాయని వీళ్ళు అధర్మ మార్గంలోకెళ్ళిపోతున్నారు. హ్మ్. అసలు హిజ్రాలు ఎవరిని చూసి మనకి చేయాలంటే హ్మ్. బృహన్నల. బృహన్నల. బృహన్నల ఓకే. వీళ్ళ ఆరాధ్య దైవం బృహన్నల మన అర్జునుల వారు. ఓకే. కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. హ్మ్. ఆయన మనకి అర్జునుల వారిని ఇంద్రుడు రమ్మంటాడు. హ్మ్. వెళ్తాడు. రంభ, ఊర్వశి, మేనక మొత్తం తిలోత్తమ ఉంటారు కదా! హ్మ్. అందులో ఒక అప్సరస. ఓకే. మేనకనేమో విశ్వామిత్రుడు పంపిస్తే మేనక ద్వారా పిల్లలు పుట్టారు కదా విశ్వామిత్రుడికి. హ్మ్. శకుంతల. శకుంతల, దుష్యంతుల కథనం అదే. శకుంతల పుట్టింది. హ్మ్. మరి అందువలన అందులో ఒక అప్సరస హ్మ్. రంభ కూడా కనెక్షన్ ఉంది వాళ్ళకి. ఎవరు ఈ యొక్క పాండవులకి, హ్మ్. పూర్వీకులకి. హ్మ్. అందువలన ఆ అప్సరస అడుగుతారు అర్జునుడితో. హ్మ్. అర్జునుడిని ప్రేమిస్తున్నానంటే, అర్జునుడి యొక్క యుద్ధ కౌశల్యాన్ని చూసి ప్రేమిస్తారంటే, అమ్మ మీరు మాకు తల్లితో సమానం. హ్మ్. ఎందుకంటే మా పూర్వీకుల్ని మీరు పెళ్లి చేసుకున్నారు. మీ ద్వారా సంతతొచ్చింది. హ్మ్. కుదరదమ్మా అనంటే, అప్పుడు మేము దేవవేశ్యలం. ఎవరికీ తల్లులం కాదు, ఎవరికీ పిల్లలం కాదు. మాకు హ్మ్. వావి వరసలుండవు. మాకు పాపమంటదు. మేము ఎవరిని ఎవరితో అన్నా తిరగొచ్చు అని చెప్పేసి హ్మ్. వాళ్ళంటారు. ఓకే. అర్జున్ కానీ నా క్యారెక్టర్ నాకుంటది కమ్మా! హ్మ్. అందువలన నేను అలా చేయను అంటే, ఆమె హ్మ్. కోపమొచ్చి శపిచ్చేస్తది. ఓకే. నువ్వు నపుంసకుడివైపో అని చెప్పి శపిచ్చేస్తది. హ్మ్. అయితే అప్పుడు ఇంద్రుడు వాళ్ళని పిలిచి రంభ అనమాట. పిలిచి హ్మ్. విత్‌డ్రా చేయమని చెప్తే విత్‌డ్రా ఆహ్, చేస్తే హ్మ్. ఒక సంవత్సరానికి కుదించి హ్మ్. నీకు వనవాస కాలంలో భవిష్యత్తులో ఇది ఉపయోగపడతది. హ్మ్. అప్పుడు ఉపయోగించుకో అని చెప్పేసి పంపించేస్తారు. హ్మ్. అందువల్లనే అజ్ఞాతవాసంలో మనకి వీళ్ళేం చేస్తారు హ్మ్. అర్జునుడు బృహన్నలగా ఆయన ఏ రాజైనా విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు హ్మ్. నాట్యం నేర్పిస్తూ హ్మ్. ఆయన దీనిలాగా ఉన్నాడు బృహన్నల. ఆ ఓకే. బృహన్నల ఆరాధ్య దైవం హ్మ్. వీళ్ళకి. మరి ఎవరు దండం పెడుతున్నాడు? అర్జున్‌లో అసలు వీళ్ళ ప్రవర్తన ఉందా మరి? లేదు. రెండవది హ్మ్. భీముని కుమారుడు బర్బరీకుడు. ఓకే. అర్జునుని కుమారుడు ఆరన్. హ్మ్. భీముని కుమారుడిని ఏం చేస్తాడంటే శ్రీకృష్ణ పరమాత్మ మహావీరుడిని ఒకడిని చంపేయాలా అని చెప్పేసి హ్మ్. బర్బరీకుడి చేతిలో 3 బాణాలుంటాయి. హ్మ్. ఒక బాణం కౌరవులను చంపేస్తది. ఒక బాణం బలమైన సైన్యాన్ని చంపేస్తది. ముందు కౌరవులు బలంగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ బాణం వేసాడనుకో బర్బరీకుడు. హ్మ్. కౌరవ సైన్యం చచ్చిపోద్ది. తర్వాత బలంగా ఉన్నది పాండవుల సైన్యం. తర్వాత ఓకే. ఈళ్ళని అప్పుడు తగ్గిపోతారు కదా కౌరవులు. అవును. అది బలహీనమవుద్ది. పాండవులు బలమవుతారు. హ్మ్. మళ్ళీ రెండో బాణం వచ్చి పాండవులను చంపేస్తది. హ్మ్. మూడో బాణం మళ్ళీ వాళ్ళని చంపుద్ది. అందుకని ఇదంతా ఎందుకొచ్చిన గొడవరా నాయన అందరిని చంపేసేలా ఉన్నాడు ఈ బర్బరీకుడని ముందే శ్రీకృష్ణ పరమాత్మ హ్మ్. అతన్ని ఒక మహావీరుని బలివ్వాలి అంటే నేను వస్తానంటాడు. బర్బరీకుడు ఒక హ్మ్. కోరిక కోరుకుంటాడు. హ్మ్. సరే అయితే పైన ఉండి కురుక్షేత్రాన్ని చూడాలని కోరుకుంటాడు. హ్మ్. కురుక్షేత్రాన్ని చూడమని చెప్పేసి ఆయన్ని తలను అక్కడ పెడతాడు. ఇది హ్మ్. భీముని కుమారుడైన బర్బరీకుడి స్టోరీ. హ్మ్. ఇతనిలాగే అర్జునుని కుమారుడు హ్మ్. చాలా పవర్‌ఫుల్.
ఓకే. అర్జునుల వారిని ఆయన ఓడించుకురారా అని వాళ్ళ అమ్మ చెప్తే ఏకంగా చంపేస్తాడు అర్జునుడిని. చంపేస్తే మళ్ళీ అతన్ని బతికించుకుంటారు. అర్జునుడిని బతికించుకొని తీసుకొస్తారు. అంత పవర్ఫుల్. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి బతికిస్తాడనమాట అర్జునుడిని. అప్పుడు ఇతన్ని అమ్మో ఇతనుంటే డేంజర్ ఇతను, అందువలన ఒక మహావీరుణ్ణి మహాభారత యుద్ధంలో ముందు చంపాలి, బలివ్వాలి అని కృష్ణ పరమాత్మ చెప్తే అప్పుడు నేను ఇవ్వడానికి రెడీ, కానీ నాకు జీవితంలో ఒక కోరిక ఉంది, నేను పెళ్లి చేసుకుని చచ్చిపోవాలని ఉంది, మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్తారు. సరే అప్పుడు పెళ్లికి చేసుకోవడానికి ఎవరు వస్తారు? ఒక రోజులో చచ్చిపోతాడు ఇతను ఆరన్. రేపే ఊరు తీసేస్తున్నారు అనుకో, చంపుతున్నాడు కృష్ణుడు. ఎవరు ఆడపిల్ల ఎవరు దొరుకుద్ది? రేపే చచ్చిపోయేవాడిని ఎవరు చేసుకుంటారు? విధవైపోద్ది కదా జీవితాంతం. అందుకే ఎవ్వరూ రాకపోతే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మే జగన్మోహిని అవతారం ఎత్తి జగన్మోహినిగా ఉండి అప్పుడు శ్రీకృష్ణుడే ఆరన్ని పెళ్లి చేసుకుంటాడు. తమిళనాడులో ఇప్పటికే ఆ గుడి ఉంది ఆరన్. తర్వాత ఆరన్ని చంపేస్తాడు కృష్ణుడు. చచ్చిపోయిన తర్వాత మహాభారతం బలిస్తాడు దేనికి, మహాభారత యుద్ధానికి అగ్రిమెంట్ ప్రకారం. అప్పుడు ఈ జగన్మోహని విడు అయిపోయింది కాబట్టి అలాగే గాజులు ఎలా పడగొట్టి బొట్టులు చేసేసి విధవకి మంగళసూత్రాలు తీసేసి ఏడుస్తూ కృష్ణుడు, జగన్మోహని కూడా ఏడుస్తుంది, కృష్ణుడే ఏడుస్తాడు. ఏడ్చి అదంతా కూడా ఈ దేవాలయము తమిళనాడులో ఉంది. ఇప్పుడు కూడా హిజ్రాలందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ రోజు ఒక సంవత్సరంలో ఒక రోజు పండగ జరుగుద్ది. అందరు వచ్చేసి అక్కడ గాజులు ఇలా పగలగొట్టేసుకొని విధవల్లాగా ఏడుపులు పెడబొబ్బలు మొగుళ్ళు చచ్చిపోయినట్టుగా చేసేసి ఏడుస్తారనమాట ఆ పండగది. కాబట్టి హిజ్రాలకు కులదైవం ఈ ఆరం. అందువలన ఈ యొక్క ఆశీర్వాదం మరి వాళ్ళు పూర్వంలో ఉన్న హిజ్రాలు ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు. అర్ధనారీశ్వర తత్వం అని మనం గౌరవిస్తాం వాళ్ళని. కాస్త స్త్రీత్వం ఉంది, కొంత మగతత్వం ఉంది, మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ రెండూ ఉన్నాయి. ఈ రెండు ఎనర్జీలని కలిస్తేనే కొండల్ని జాగృతం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మనం చాలా గౌరవిస్తాం. వాళ్ళు ఆశీర్వదిస్తే మంచిది అని. అది నిజమే, ఆశీర్వదిస్తే అర్ధనారీశ్వరుడిని ఆశీర్వదిస్తే మంచిదే. కానీ వీళ్ళ ప్రవర్తన అలా లేదు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్లాక్ మెయిల్ పాలసీకి వచ్చేసారు. ఆశీర్వదిస్తే అని వీక్నెస్ పాయింట్ తీసుకొని ఆశీర్వదిస్తే మంచిదని లక్షలు మంచిది కాదు అంటారు. అవన్నీ అలా మొదసేపిచ్చేస్తే ఇది కాదని వాళ్ళు ఒకటే ఏంటంటే బ్లాక్ మెయిల్ పాలసీకి వచ్చేసి ట్రైన్స్ లో కానీ ఇక్కడ కానీ. మన ఇటీవల ఒక గృహప్రవేశం జరుగుతుంటే ఒక వ్యక్తి బాగా అడగడం, వాడు ఇవ్వనంటే వీళ్ళు అడిగినంత ఇవ్వనంటే కొంత ఇస్తానన్నాడు, ఇవ్వనంటే మూత్రము అక్కడ వాడు శుభమాని ఇల్లు కట్టుకుంటుంటే ఆ గడప మీద మూత్రం పోసేయడము. ఆ తర్వాత ట్రైన్స్ లో కూడా బ్లాక్ మెయిలింగ్ ఉంటుంది, బట్టలు విప్పేసి అగ్లీగా బిహేవ్ చేయడము, ఇలా మర్మాంగాలను చూపించి ఇలాగా ఏదేదో చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తే గౌరవం ఎక్కడ వస్తుందో చెప్పు? వాళ్ళ ఆశీర్వాదం ఎవరికి కావాలి అసలు అన్నట్టు వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళ మీద మనము ప్రేమ పుట్టేలాగా ఉండాలన్నమాట వాళ్ళ ప్రవర్తన. వాళ్ళు తాగుతూ స్కూటీలు, బ్యాంక్ బ్యాలెన్స్లు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ట్రైన్లో వస్తూ ఉంటారు మెట్రోలో, వాళ్ళు మగోళ్లే ఈ వ్యాపారం బాగుందని ఇజ్రాయల్ కింద వేషాలు వేసేసుకొని బట్టలు మార్చేసుకొని మళ్ళీ అక్కడికి లింగంపల్లి స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టలు మొత్తం పురుష డ్రెస్లు వేసుకున్నారని న్యూస్లు చాలా వచ్చినాయి, మరి మీడియాలో చూపించారు. ఇలా కాకుండా గౌరవంగా ఉంటే హిజ్రాలు తప్పకుండా మనం వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళ ఆశీర్వాదాన్ని గౌరవిస్తాం. సో మొత్తానికి వాళ్ళు ఒరిజినల్ హిజ్రాలు అయితే వాళ్ళ దీవెన గాని శాపం గాని వర్తిస్తుంది అంటారు. అంతే కదా, తప్పకుండా వాళ్ళకి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళే కాదు, ఒరిజినల్ బ్రహన్నలు. ఇప్పుడు అర్జునుల వారు ఉన్నారు, అర్జునుల వారు పక్కనే ఉంటే మనకి ఎంత ధైర్యం. ఉత్తర కుమారుడు ఉద్ధరించబడ్డాడు. అలా వాళ్ళకి మంచి ఒరిజినల్ గా వీళ్ళు ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ ఆశీర్వాదము శాపం రెండు ఫలిస్తాయి. ఒరిజినల్ అయితేనే ఏదైనా సరే వర్తిస్తుంది. ప్రవర్తన ధర్మబద్ధంగా ఉండాలి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.